బెటర్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరిగ గ్రామంలో బాలుర వసతి గృహాన్ని రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండలం చిరిగ గ్రామంలో బెటర్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పెంకెమూర్తి సురికళ అధ్యక్షతన జరిగిన వసతి గృహం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి హాజరై బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సేవా సంస్థల సహకారం ఎంతో అవసరమని, విద్యా, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు బెటర్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ కృషి అభినందనీయమని, సేవా దృక్పథంతో పనిచేసే సంస్థలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో అసమానతలు తొలగి సానుకూల మార్పులు తీసుకురావచ్చునని, బెటర్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిరిగ గ్రామం మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు మహేష్, మాజీ కార్పొరేటర్ కాళ సత్యబాబు, అచ్యుతరామయ్య, ఎల్లంకిల సూరిబాబు, పాలిక శ్రీను, క్లస్టర్ కన్వీనర్ నరసింహరావు, నరాల వెంకటేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనాథగా ఎవరైతే ఉంటున్నారో తల్లిదండ్రులు పోయి పిల్లల్ని చూడటానికి ఎవరో లేని వాళ్ళందరినీ కూడా ఈవేళ ట్రస్ట్ ద్వారా ముట్టి గారి ఇక్కడికి అద్దెకి తీసుకుని పిల్లల్ని వాళ్ళకి లేచిన కాడి నుంచి పడుకునే వరకు కూడా అన్ని విధాలా కూడా చూస్తున్నారు. దాన్ని అందరూ అర్థం చేసుకుని అలాంటి పిల్లలు ఎవరిని ఉంటే ఇక్కడ జాయిన్ చేసుకుని ఆ పిల్లల భవిష్యత్తుకి పునాది ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని ఆయన మంచి మనసుతోటి ఒక రూమ్ తీసుకుని పెట్టి వాళ్ళకి అన్ని మంచి సేవలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా పైకి తీసుకురావాలని ఆ భగవంతుని మూర్తి గారికి, ఇక్కడున్న స్థానిక ఎంపీటీ ఎక్స్ ఎంపీటీసీ గారికి మంచి పేరు తీసుకురావాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. స్టడీ నేర్పటం, వాళ్ళకి భోజన వసతి, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా, నైట్ డిన్నర్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వసతిని ఏర్పాటు చేసి ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకుని పెట్టడం జరిగింది. ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు మేము కూడా ఆహ్వానించడం జరిగింది. శాసనసభ్యులు కొన్ని కారణాంతరం వల్ల రాలేకపోయినా ఆ కార్యక్రమం మాజీ శాసనసభ్యురాలు అనంతలక్ష్మి చేతుల మీదుగా చేయటం జరిగింది. మరి ఏ ఉద్దేశంతో అయితే సంక్షేమ కార్యక్రమం చేయాలి పిల్లలకని సదుద్దేశంతో చేశారో భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వించి పిల్లలందరికీ కూడా చక్కని విద్యను అభ్యసించి దినదినాభివృద్ధి వాళ్ళు చెందుతూ భవిష్యత్తులో ఇంకా మంచి పేరు తీసుకొచ్చి దీన్ని బాగా డెవలప్ చేసే విధానాన్ని అనుసరించాలని మూర్తి గారిని కోరుతూ ఈ ఆహ్వానాన్ని పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని విధాలుగా కూడా ఇది పైకి రావాలని భగవంతుని కోరుకుంటూ ఆశీర్దిస్తూ నాయకుల ద్వారాగా ఈ యొక్క బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 20 నుంచి 25 మంది వరకు పిల్లలు ఉంటున్నారు. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మనకు ట్రస్ట్లో జాయిన్ చేస్తే వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ యొక్క స్థాపించడం జరిగింది. ప్రజలు మంచివారు, ప్రజలు మాకు దేవుళ్ళుగా ఉండి సహాయం చేస్తున్నారు. పిల్లల్ని కూడా మేము ఆ విధంగా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము. మీ యొక్క సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ స్థానిక నాయకులు పిల్లి అనంతలక్ష్మి గారు, సత్యనారాయణ గారి ద్వారా కూడా ఈ యొక్క అభివృద్ధి మరి జరగాలని నేను కోరుకుంటున్నాను. స్థానిక లోక నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ అండి. వాళ్ళందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నానాజీ గారికి కూడా మరి ఆయన సమయం కుదరక రాలేకపోయారు, ఆయనకు కూడా చాలా థ్యాంక్ యూ చెల్లించుకుంటున్నాను. ఇంకా ఇంతవరకు ఈ కార్యక్రమం జరిగించినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను.